Hello guys, this is Jay Saram. Today I came up with the best resource that I have and I'm very excited to bring this in front of you. And what are we talking about? LIC, one of the big shot of India and contributes very heavy to our Indian economy and GDP. And here today we are going to talk about the LIC, how it uses and how it works, and also how LIC will replace you, me and everyone, how you can make the best use of it and how it helps the generations to make their standard of living. And to explore this most important and valuable insights, deep dive into the video. ఒక డెత్ గురించి కావచ్చు, ఒక ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఉంది. ఎవరికి కూడా లేదు, దేవుడికి కూడా లేదు అవసరమైతే. ఒక ఎల్ఐసికి మాత్రమే తెలుసు. అంటే నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎస్ 100%. ఇన్సూరెన్స్ అంటేనే స్కామ్, మరి డబ్బులు తీసుకోవద్దు. అది 95% ఆఫ్ పీపుల్స్ అన్ఆర్గనైజ్డ్. ఎల్ఐసి దగ్గర 15 lakhs ఏజెంట్ నెల జీతం ఇవ్వదు ఏజెంట్స్కి. అట్లా అని ఏజెంట్స్ అడిగిన ప్రతి ఒక్కరు ఏం పాలసీ చేయరు. అంటే ఏజెంట్ సమర్థత లేకపోవడమే నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏజెంట్స్తో అవసరం ఉండదు కదా. పాస్ట్ హిస్టరీ చూస్తుంటే బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా కూడా గవర్నమెంట్ కంపెనీస్ ఇలా. వేరే ఎల్ఐసి మాత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. 800 crores per day. లాంగ్విటీ గురించే ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకోవాలంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో మరి ఎప్పుడు 1, 2, 3లో ఉంటుంది. ఈ ఫోనే ఆఫీస్. అతని అడ్రస్ వెతికి కనుక్కొని వాళ్ళ ఇంటికి చేరచ్చు. వితౌట్ ఎల్ఐసి దెర్ ఇస్ నో బ్యాంక్. యాంటీ కరప్షన్. ఎందుకు తీసుకోవాలి ఎల్ఐసిని? 370 కిడ్స్ తల్లి చేతిలో చనిపోయారు. 5 60 ఏళ్ళు అటెండ్ కాకపోతే చనిపోయారు. నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు ఒక పాలసీ ఇస్తారు, ఒక లోన్ తీసుకుంటే ఒక పాలసీ ఇస్తారు. 500 నుంచి 1000 కోట్ల ఫైన్ ఐఆర్డీఏకి పే చేస్తారు. నువ్వు పాలసీ చేస్తేనే నీకు ఆ సర్వీస్ ఇస్తా. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు మాత్రమే స్కామ్ చేస్తారు. నేను పోతే మా శాస్త్రులు అవి 8,000 పే చేస్తే మేము అతను 3 crores సెక్యూర్. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దరిదాపుల్లో కూడా లేదు. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ పాడ్కాస్ట్. సో ఫస్ట్లీ హలో గైస్, మై సెల్ఫ్ జే సాయిరామ్ గౌడ్. వీ హ్యావ్ విత్ అస్ లవంగా శ్రీనివాస్ గారు, who is senior business associate all over India, always manages more than 100 agents. So not easy guys, and thank you sir for coming, who has more than 18 years of experience. Okay sir, let's begin with the first question. So నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఎల్ఐసి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అయ్యి ఉండి మనం పాస్ట్ హిస్టరీ చూస్తుంటే బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా కూడా గవర్నమెంట్ కంపెనీసే. కానీ మెనీ ప్రైవేట్ కంపెనీస్తో ఇవి కంపీట్ చేయలేకపోయినాయి, ఇవి నిలబడలేకపోయినాయి మార్కెట్లో. వేరే ఎల్ఐసి మాత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఉంది. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది? వెల్కమ్ టు అవర్ ఇంటర్వ్యూ మిస్టర్ గౌడ్. థ్యాంక్ యూ సార్. ఎల్ఐసి is different from other corporations. Our LIC motto is the spreading the insurance nook and corner of the India and secure the families, financially secure the families. First motto. Second motto is anti-corruption. అసలు ఎల్ఐసిలో కరప్షన్ అనేది ఇంతవరకు లేదు. థర్డ్ వన్ 100% సెక్యూరిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. వీఆర్ డూయింగ్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, నాట్ అదర్స్. లైక్ బ్యాంక్స్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ డూయింగ్ ఇన్సూరెన్స్ అండ్ సేవింగ్స్ అండ్ బ్యాంకింగ్, అదర్ యాక్టివిటీస్ దేర్. బట్ అవర్ ఎల్ఐసి is only doing the insurance. We are only solo in the insurance company. And LIC is a very largest and large company in the world. Every day we have been collecting the 800 crores per day. 800 crores? Yes. So ఈ 800 crores కూడా we are investing all public sectors. Without LIC there is no banks, private or government. Each and every bank has 15% of LIC. Our target, our quota. Investment quota. So our customers, always we are seeking for customers welfare only. Each and every paisa we are return to the customer until up to zero balance. So ఎప్పుడో 20 years కిందనో 25 years కిందనో కొద్దిగా గొప్ప చేసిన పాలసీ హోల్డర్ అతనికి ఏదైతే 10 రూపాయలు కానీ 100 రూపీస్ కానీ రిటర్న్స్ వస్తే అతని అడ్రస్ వెతికి కనుక్కొని వాళ్ళ ఇంటికి చేరడం అది గ్యారెంటెడ్. అందుకని బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ప్రైవేట్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, ఇన్సూరెన్స్లో మాత్రం మా మీద నమ్మకం ఏంటంటే ఇప్పటి వరకు 69 yearsలో ఎల్ఐసి స్థాపించిన నుంచి గవర్నమెంట్ మోటో ఏదైతే ఉందో
ఎల్ఐసి మోటో కూడా సేమ్. అందుకని ఎల్ఐసిలో అరౌండ్ 15 lakhs ఏజెంట్స్ అండ్ అరౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యావ్ 1 బ్రాంచ్. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి గ్రామానికి అట్లీస్ట్ 3 ఏజెంట్లు కలిగి ఉండడం వల్ల సో మేము తొందరగా న్యూ క్లయింట్ కాంటాక్ట్ కాకుండా ప్రతి కస్టమర్ కలిసే అవకాశం దొరుకుతుంది. అయినప్పటికీ ఇంత మా ఏజెంట్ స్ట్రెంత్ ఉండి ఇంత ఫీల్డ్ ఫోర్స్ ఉండి కూడా మేము ఇంతవరకు జస్ట్ 19% ఆఫ్ పీపుల్స్ని ఇన్సూర్ చేయగలిగినాం. సో మేము ఏదైతే వాళ్ళకు హామీ ఇస్తామో గ్యారంటీ ఇస్తామో అది నెరవేర్చుట్లో ఇది నంబర్ 1 కాబట్టి ఇప్పటికీ మన ఎల్ఐసి ఉంటుంది, ఇంకెప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాగా మాది పనిచేయదు. ప్రతి ఏజెంట్, ప్రతి స్టాఫ్, ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్, ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్గా పనిచేస్తారు. అందుకే ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మాది ఎప్పుడు 1, 2, 3లో ఉంటుంది. వరల్డ్ కంపెనీలో కూడా మాది ఇంచుమించు 100 లోపల ఉంటుంది. ఇండియాలో అయితే 2nd ర్యాంక్ ఆర్ 1st ర్యాంక్లో ఉంటుంది. ఇంత జిజాంటిక్ ఆర్గనైజేషన్. మేము అసలు ఇంచుమించు 30 crores పాలసీస్ కలిగి అరౌండ్ 19.5 crores పీపుల్స్కి ఇన్సూరెన్స్ చేసిన కంపెనీ కాకుండా ఎంతో సెక్యూర్ డేటాబేస్ కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఉంటుంది. అకార్డింగ్ టు సిచ్యువేషనల్లీ ఎప్పుడైతే చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజెస్కి అనుగుణం కూడా మేము చేంజ్ అవుతూ కంటిన్యూ అవుతున్నాం కాబట్టి మా ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీగా మాతోనే ఉంటారు కస్టమర్స్ కూడా. సో మేము హామీ ఇచ్చినట్టు మేము ఎప్పుడు కూడా ప్రామిస్ చేసినట్టు మేము పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మా ఇన్సూరెన్స్ కంపెనీతోనే ఉంటారని నేను నమ్ముతున్నాను. రైట్. రీసెంట్గా ఎల్ఐసి డిజిటల్ ఇనిషియేట్ అవుతుందని ఇన్ఫోసిస్తోని ఏదో కాంట్రాక్ట్ ఉందని విన్నాము. సో ఏదో డిజిటల్ యాప్ తీసుకురావడానికి దట్ వుడ్ బి ఎ బెటర్ మూవ్ ఫర్ ఎల్ఐసి. ఎస్, దిస్ ఎ స్పీడ్ ఎరా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ సమ్ బిజీ షెడ్యూల్. సో అకార్డింగ్ టు చేంజెస్ ఇంతకుముందే చెప్పాను కదా, ఆ చేంజెస్కి అనుగుణంగా మనం టెక్నాలజీలో చేంజెస్ కావాలి, పాలసీలలో చేంజెస్ కావాలి, మా యొక్క అప్రోచింగ్లో చేంజెస్ కావాలి, ప్రజెంటేషన్లో కూడా చేంజ్ కావాలి, ప్లాన్స్లో కూడా చేంజ్ కావాలి. దాంట్లో భాగంగా ఈచ్ ఏజెంట్ 1 ఆఫీస్. నేను ఇంతకుముందు చెప్పాను మా దగ్గర 2045 బ్రాంచెస్ ఉంటాయి. 2045 అరౌండ్ 900 శాటిలైట్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి. అండ్ కస్టమర్ సెంటర్స్ ఇంచుమించు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉంటున్నది, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లో ఉంటాయి. అయినా ప్రజలకు ఇంకా సర్వీస్ దగ్గర తేవడానికి ఈ ఆఫీస్ రాకుండా ప్రతి 1 మెయిన్ సర్వీస్ అంటాం. అంటే ప్రతి ఏజెంట్ కూడా ఒక ఆఫీస్గా మారాలంటే ఖచ్చితంగా మేము టెక్నాలజీ అడాప్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఎంత బెటర్ టెక్నాలజీ ఇస్తే అంత బెటర్గా సర్వీస్ ఉంటుందనే ఉద్దేశంతో మేము రీసెంట్లీ ఇన్ఫోసిసే కాకుండా ఇంకా అదర్ కంపెనీస్తో కూడా మేము టైఅప్ అయినాం. ఆల్రెడీ ప్రతి ఏజెంట్ కూడా ఈ ఫోనే ఆఫీస్. లోన్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, కొత్త పాలసీ కావచ్చు, ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఆనంద యాప్ ఫర్ ఏజెంట్స్. సో కస్టమర్ దగ్గర కూర్చుంటే పాలసీ కంప్లీట్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రభువులు నింపడం, అవి తీసుకెళ్ళడం, ఆఫీస్లో ఇవ్వడం కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉండి మీ పాలసీ కంప్లీట్ చేసి స్పీడ్గా మీకు సర్వీస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని మనము టెక్నాలజీ అడాప్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇది మాట్లాడుతుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు ఎల్ఐసి డిజిటల్గా ఇనిషియేట్ అవుతుంది. సో పాలసీలు డిజిటల్గానే చేసుకోవచ్చు, అన్ని డిజిటల్గానే చేసుకోవచ్చు. ఇది ఏజెంట్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళు డిజిటల్గా ఆన్లైన్లో పాలసీ తీసుకున్నప్పుడు ఏజెంట్స్తో అవసరం ఉండదు కదా ఇప్పుడు కస్టమర్స్కి, అట్లాంటిది ఏమన్నా అవుతుందా? ఏజెంట్ ఆన్లైన్లో కంప్లీట్ చేస్తున్నాడు, కస్టమర్ ఆన్లైన్లో తీసుకోవట్లేదు. సో వీ హ్యావ్ ఆన్లైన్ పాలసీస్ ఈజ్ దేర్. ఆన్లైన్లో పాలసీలు ఇచ్చేటి కూడా మా ఇన్సూరెన్స్లో ఉన్నవి. కానీ ఏజెంట్ ఆఫీస్కి వెళ్ళకుండా కస్టమర్కి సర్వీస్ ఇచ్చే విధంగా మేము టెక్నాలజీని అడాప్షన్ చేసుకుంటున్నాం. కానీ కస్టమర్ కూడా ఆన్లైన్లో కొనొచ్చు. కానీ ఇక్కడ సమ్ ప్రాబ్లమ్స్ ఇస్ దేర్. ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఎమోషనల్ ఫీలింగ్. ఇట్ ఈస్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ ఇన్సూర్ అండ్ ఇన్సూరీ. ఈజ్ ఎ విట్నెస్. ఏజెంట్ ఈజ్ ఎ విట్నెస్. ఏజెంట్ ఈజ్ నాట్ ఎ బ్రోకర్. ఏజెంట్స్ గివ్స్ సర్వీస్ అంటిల్ అప్ టు విచ్ ఇస్ ద పీరియడ్. ఏ పీరియడ్ దాకా పెట్టినాం అప్పటిదాకా సర్వీస్ చేస్తాడు. కానీ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకోవడం కాదు, రేపు సర్వీసెస్ కూడా అలాగే ఉంటాయి. సర్వీసెస్ చాలా అవసరం ఉంటాయి కాబట్టి నామినీ చేంజ్ కావచ్చు, అడ్రస్ చేంజ్ కావచ్చు, లోన్ ఫెసిలిటీస్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, వేరే సర్వీసెస్ దేని. సో అతను ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు చేసుకునే కెపాసిటీ ఉండొచ్చు. కానీ క్లెయిమ్స్ వచ్చినప్పుడు క్లెయిమ్స్ చేసుకునేంత చాలా ఈజీగా ఉండదు. కాబట్టి ఏజెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఏ ఏజెంట్ అయితే కస్టమర్తో ఉంటాడో, ఏ ఏజెంట్ అయితే పబ్లిక్లో ఉంటాడో, ఏ ఏజెంట్ అయితే సర్వీస్ చేస్తాడో ఖచ్చితంగా ఏజెంట్ ఎప్పుడు విన్ టు విన్.
తర్వాత సో ఏజెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంటిన్యూ లెట్స్ ఏజెంట్స్ గురించి మాట్లాడదాం. 2024 రిపోర్ట్ ప్రకారం ఎల్ఐసి దగ్గర 15 lakhs ఏజెంట్స్ ఉన్నారు. సో ఇంతమంది ఎల్ఐసి అంత ఏం ఆఫర్ చేస్తుంది వీళ్ళకి? 15 lakhs పీపుల్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. అంతమంది ఎల్ఐసి రావడానికి కారణం ఏంటిది? ఫస్ట్లీ 1956 కంటే బిఫోర్ మన దగ్గర 250 కంపెనీస్ ఉండేది, ఇన్సూరెన్స్ కంపెనీస్. కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పబ్లిక్ వెల్ఫేర్ గురించి పనిచేయాలి. సో దీన్ని గమనించిన మన రిపబ్లిక్ ఇండియా 1956 సెప్టెంబర్ 1 నాడు ఆల్ 250 కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని 5 crores ఒకే దగ్గర పెట్టి అది ఎల్ఐసి ఆఫ్ ఇండియాగా మార్చేసి ఎల్ఐసి ఇన్సూరెన్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అరౌండ్ 15 lakhs ఏజెంట్ కలిగి ఉన్నాం మనం. 15 lakhs ఏజెంట్ అంతా సమర్థవంతులు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ అనుకోవచ్చు. మన బార్డర్లో ఎట్లయితే సోల్జర్స్ పనిచేస్తారో మన ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో ఫస్ట్ లైన్ సోల్జర్స్ ఓన్లీ ఇన్సూరెన్స్ ఏజెంట్సే. సో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఈరోజు మీరు చెప్తున్నారు 15 lakhs అని ఫోర్స్, కానీ యాక్చువల్ కోర్సులో మా ఏజెంట్స్ ఉండేది. ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళే మాతో ఉంటారు. ఏమీ ఆఫర్ లేదండి, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏజెంట్ అనే వృత్తికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్కి అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు తను ఇప్పించే డబ్బులు కావచ్చు, దాంట్లో అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ ఏజెంట్ కూడా మార్కెట్లో అట్మోస్ట్ గుడ్ ఫేత్తో పనిచేస్తారు కాబట్టి సో వచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ మీద ఎక్కువ పనిచేస్తారు. అంటే మంచి గుడ్ విల్ ఉన్నోనికే ఎవరైనా పాలసీ ఇస్తారు. సో అట్లాంటి గుడ్ విల్ ఉన్న వాళ్ళే ఎల్ఐసి ఉంటారు. ఓకే, దాని తర్వాత ఏజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏజెంట్స్ ఏం చేస్తారు? సో ఏజెంట్స్కి ఎల్ఐసి ఏమి ఇస్తారు గురించి కూడా మాట్లాడుకుందాం. ఎల్ఐసి నెల నెల జీతం ఇవ్వదు ఏజెంట్స్కి. అట్లా అని ఏజెంట్స్ అడిగిన ప్రతి ఒక్కడు ఏం పాలసీ అయ్యారు. సో మస్తు రిజెక్షన్స్ వస్తుంటాయి. కొంతమంది అసలు దూరం పోతుంటారు పాలసీ గురించి అడుగుదామంటేనే. జనాలుగా అవేర్నెస్ లేకనా, లేకపోతే ఈ ఏజెంట్స్ దాన్ని ఎలా దాటుకోగలరు? దానికి మీరేమైనా సలహా ఇస్తారా? ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. ఎవరికైతే సంసారం ఉంటుందో, ఎవరికైతే బాధ్యత ఉంటుందో, సంసారం ఉన్న వ్యక్తికి బాధ్యత ఉంటుంది సంసారం మీద, పెళ్లి కాని వాడికి కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మా ఏజెంట్స్తో పాటు, మా ఫీల్డ్ ఫోర్స్తో పాటు, మా డెవలప్మెంట్ ఆఫీస్తో పాటు ఇన్సూరెన్స్ స్ప్రెడ్ చేస్తున్నా ఇమ్మీడియట్లీ రిజల్ట్ రాదు. ఇన్సూరెన్స్లో ప్రతి మనిషి కూడా కొన్ని డిజైర్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇమ్మీడియట్లీ తీర్చుకునేడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. ఎప్పుడో కావాల్సినప్పుడు, ఎప్పుడో మా పాప పెళ్ళికో 20-25 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయి అంటే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎవరైతే గుడ్ సేల్స్మెన్ ఉంటాడో ఖచ్చితంగా మీరు చూడండి, మా దగ్గర ఇప్పుడు నా దగ్గర 110 మెంబర్స్ ఏజెంట్స్ ఉన్నారు. 110 మెంబర్స్ ఏజెంట్లో అరౌండ్ 25% ఆఫ్ ఏజెంట్స్ చాలా టాప్లో ఉంటారు. ఇంచుమించు అబవ్ 50, అబవ్ 100 పాలసీస్ అమ్ముతారు. అంటే కస్టమర్ పాలసీ కొంటలేదంటే ఏజెంట్ సమర్థత లేకపోవడమే. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏజెంట్ సమర్థతగా ఉండి పాలసీ అమ్మినా కొనలేకపోతుంటే కస్టమర్ దగ్గర తప్పని కాదు, అతనికి తగినంత ఆదాయం లేకపోవచ్చు, తగినంత జ్ఞానం లేకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి మా ఏజెంట్ రిజెక్ట్ అయినా కానీ అతని దగ్గరికి వరుసగా కనెక్ట్ అవుతారు. మా ఏజెంట్ పర్సెప్షన్లో ఏముంటుందంటే ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక పాలసీ చేస్తారు. కానీ మంచి ఒక టాప్ ఏజెంట్, మంచి నాలెడ్జ్ ఏజెంట్, వెరీ ఎక్స్పీరియన్స్ ఏజెంట్ ఇద్దరిట్లో ఒకరిని పాలసీ చేయించగలుగుతారు. అది గ్రేట్. అంటే అందరూ ఏజెంట్సే కానీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కావచ్చు. అసలు పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి పక్కా చెప్తే ప్రతి కస్టమర్ ఏజెంట్ పాలసీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అటు సైడ్ చూస్తే నాలెడ్జ్, ఇటు ఏజెంట్ వైపు. అందుకే మేము దాన్ని, మా డ్యూటీ అదే. అసలు డెవలప్మెంట్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఏంటి? ఏజెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడం, ఏజెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, పబ్లిక్ నుంచి సేవింగ్స్ కలెక్ట్ చేసుకోవడం, కలెక్ట్ చేసుకున్న అమౌంట్ను పబ్లిక్ వెల్ఫేర్కు ఇన్వెస్ట్ చేయడం. అసలు యాక్చువల్ మోట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. బట్ ప్రాక్టికల్గా ఇవి చాలా హడిల్స్ ఉన్నాయి, దీంట్లో కాదంటలేదు. అయినా మేము వీఆర్ గుడ్ తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఎల్ఐసి కంపెనీ గురించి, ఏజెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. సో లెట్స్ కమ్ టు ద కస్టమర్ పర్స్పెక్టివ్. సో నేను ఎక్కడ బయటికి పోయినా చాలామంది అంటుంటారు, అరే ఎల్ఐసి ఇన్సూరెన్స్ అంటేనే స్కామ్, మన డబ్బులు తీసుకోవద్దారు, ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తాయి, ఎందుకు ఇప్పుడు ఉంటే చాలు కదా. సో ఇట్లాంటి మాటలన్నీ వింటుంటా.
నాకు తెలిసినంత వరకు ఇండియాలో ప్రతి 100 మందిలో ముగ్గురికి కూడా పాలసీ ఉందో లేదో తెలియదు నాకు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు మీరు? స్కామ్లు అంటారు, డబ్బులు తీసుకుంటారు అంటారు, ఇట్లాంటి వాళ్ళకి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, 100% గ్యారెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెర్ ఈస్ నో క్వశ్చన్. స్కాములు అనేటివి ఇట్ ఇస్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు మాత్రమే స్కామ్ చేస్తాయి. ఇట్ ఇస్ నాట్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్, ఇట్ ఇస్ అ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్స్ అండ్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్స్టిట్యూషన్. ఇందులో ఎంప్లాయీస్కి ఎవరికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అందుకే స్కామ్ అయ్యే అవకాశం లేదు. ఇంతవరకు ఎల్ఐసి స్కామ్ చేసిందనో, ఎల్ఐసి డబ్బులు ఇవ్వలేదనో, అంటే కస్టమరు తను అనుకున్న విధంగా కండిషనల్లీ ఏదైతే కాంట్రాక్ట్లో ఉంటుందో ఆ కాంట్రాక్ట్ ప్రకారం అతను ప్రీమియం చెల్లించి డబ్బులు రాలేవు అని ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేరు. అసలు మేము ఇంతవరకు మా యొక్క బాస్ ఎవరైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఉందో ఇంతవరకు ఎల్ఐసి మీద ఒక ఫైన్ కూడా ఇవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో కనీసం 500 నుంచి 1000 కోట్ల ఫైన్ ఐఆర్డీఏకి పే చేస్తారు. కానీ ఎల్ఐసి టిల్ టుడే, ఐఆర్డీఏ వచ్చి 25 years అవుతుంది ఇంచుమించు, కానీ ఎల్ఐసి మీద ఒక్క రూపాయి కూడా ఇంపోజ్ చేయలేకపోయిందంటే సో మేము వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. సో ఇట్లా నమ్మొచ్చు ఎల్ఐసి? ఎస్, 100%. సో బిజినెస్ పక్కన పెడదాం, క్యాజువల్గా మాట్లాడుకుంటే అసలు ఎందుకు తీసుకోవాలి ఎల్ఐసి? నేను ఎందుకు తీసుకోవాలి? ఎవరైనా ఎందుకు తీసుకోవాలి ఎల్ఐసిని? ఎల్ఐసి కంటే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలడం కరెక్ట్. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మామూలు మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే సేవింగ్స్ అనే ఎలిమెంట్ అని తీసుకుంటాం. అర్బన్ ఏరియాలో అయితే ఇన్వెస్ట్మెంట్, ఈ రోజులో ఇన్వెస్ట్మెంట్ని సెక్యూరిటీ అంటున్నారు. అక్కడ ఏమి యాక్చువల్లీ ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ సెక్యూరిటీ ఏమి ఉండదు, ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ప్రతి ఫ్యామిలీలో మనం తీసుకుంటే డెమోగ్రఫిక్ తీసుకుంటే 100 పీపుల్స్లో ఒకనాడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన భారతదేశంలో ఒక 1000 పీపుల్స్లో 370 చైల్డ్స్ చనిపోయింది. 1000 డెలివరీస్ అవుతే 370 కిడ్స్ తల్లి చేతుల్లో చనిపోయేది. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా, గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాకుండా, ఎన్జిఓస్ ఇనిషియేటివ్ వల్ల అండ్ అంగన్వాడీ టీచర్స్, విలేజ్లో ఆయాస్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మైండ్ అవేర్నెస్ ఆఫ్ ది సైన్స్, ఇవన్నీ కారణం వల్ల లివింగ్ స్టైల్ పెరిగింది. సో ఇప్పుడు తీసుకుంటే ప్రతి 1000లో ఇప్పుడు 5% పడిపోయింది డెత్స్. సో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 2 కారణాలు ఉంటుంది. అనుకోకుండా ఎప్పుడు కూడా 100 మందిలో 5 60 ఏళ్ళు అటెండ్ కాకముందే చనిపోతారు, 5 నుంచి 10 మంది. ఎస్, ఈ స్టాటిస్టిక్స్ మనకు చెప్తుంటుంది. కొందరు పుట్టగానే తల్లి చేతుల్లోనో, లేకపోతే ఇప్పుడు చూడండి మీరు యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం అన్మ్యారీడ్ గైస్లో ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వెరెవర్ గెట్ ద మ్యారేజ్ అంటే రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు. జాగ్రత్తతో పాటు ఫ్యూచర్లో తను ఖచ్చితంగా 100 years గురించి పుడతాడు, కానీ ఎప్పుడు ఎక్కడ మరణిస్తాడో తెలియదు. మరణం గురించి కంటే తన లాంగ్విటీ గురించే ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకోవాలంట. నేను మరణాలు తక్కువ జరుగుతున్నాయి, 5 to 10% మరణాలు. కానీ ఆ మరణించిన వ్యక్తి కుటుంబం కూడా నష్టపోకూడదు, ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉండకూడదు. తను బ్రతికినప్పుడు ఆ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ అవసరాలు ఎలా తీరుతున్నాయో అనుకోకుండా తను మరణిస్తే ఆ కుటుంబం అదే ఆర్థిక వ్యవస్థతోని కొనసాగాలి. సో ఇట్లా అంటే పొద్దున్నే ఈ డౌట్ వచ్చింది. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మామూలుగా చెప్తున్నా ఎల్ఐసి గురించి ఇట్లుంటుంది అట్లుంటుంది అంటే, ఎందుకు నాకు ఎల్ఐసి ఇన్నం పోతే మస్తు ఆస్తులు ఉన్నాయి అవి చూపిస్తా అని అంటే, కాదరానికి ప్రీమియం వస్తుంది, అవే ఆస్తులు ఉన్నాయరా నాకు, ఇప్పుడు ఎందుకు కట్టాలి నేను ఇట్లాంటి చెప్తుంటారు. సో వీళ్ళకి ఏం చెప్తారు? ప్రతి మనిషి ఒక 1 కోటి రూపాయల 2 కోట్లు సంపాదించాలని చూస్తారు, నేచురల్ పినామినా. సో ఇలా 1 కోటి రూపాయల వ్యక్తి 2వ కోటి ఎలా తయారు చేయొచ్చు అంటే, జస్ట్ ఒక ఇన్సూరెన్స్ చిన్న ప్రీమియం ద్వారా 2వ కోటి తయారు చేసుకోవచ్చు. చిన్న ప్రీమియం ద్వారా అంటే ఉన్న 1 కోటి అసెట్సే కాకుండా ఇంకో 1 కోటిని క్రియేట్ చేసి పోవడం వల్ల అతనికి ఒక వాల్యూ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, అతను 60 ఏళ్ళ దాకా బతికి ఉంటే ఈజ్ ఎ క్రియేటర్. 60 years వరకు తన సంపాదన క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి తను ఒక 35 సంవత్సరంలో చనిపోయిన అనుకుందాం.
రిమైనింగ్ 25 ఇయర్స్ యొక్క ఇన్కమ్ అంటే నెలకు సంవత్సరం అంటే సంవత్సరం 12 లక్షలు ఇంటూ ఒక 25 ఇయర్స్ అంతేనా కదా, అంటే ఒక 3 crores వరకు ఆల్మోస్ట్ ఆ కుటుంబం లాస్ అవుతుందా లేదా? ఆ ఫినాన్షియల్ లాస్ను ఇండెంప్టీ చేసేది ఇన్సూరెన్స్. చిన్న ప్రీమియం ఆ 2.5 కోట్లకు జస్ట్ ఇయర్లీ ఆర్ మంత్లీ 8,000 పే చేస్తే మేము అతను 3 crores సెక్యూర్ చేస్తాం. అన్సర్టెనిటీ జరిగినప్పుడు ఆ 3 crores మనం ఏం చేస్తున్నాము, ఆ యొక్క లాస్ అతని యొక్క మరణం వల్ల ఆ కుటుంబానికి వచ్చిన లాస్ను మనము ఇండెంప్టీ చేసి ఆ కుటుంబానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఫినాన్షియల్గా ప్రాబ్లం రాకుండా ఇస్తున్నాం. ఇదొక వ్యూ. రెండో వ్యూ, ఇది అన్ఆర్గనైజ్డ్. మన ఇండియాలో చాలా వరకు అంటే 80 కాదు 95% ఆఫ్ పీపుల్స్ అన్ఆర్గనైజ్డ్. పని చేస్తేనే డబ్బు, కానీ తను సేవ ఎంతవరకు ఉంటుంది, 60-65 ఏళ్ళ వరకు సేవ ఉంటుంది. కానీ ఇప్పుడు లాంగ్ పీరియడ్ ఎంత ఉంది, 83 అయితే లేడీస్, 82 అయితే జెంట్స్. మరి వాడు 60 ఏళ్ళ నుంచి 82-85 ఏళ్ళ సంవత్సరాలు బతకాల్సిందే. ఎవరి మీద బతుకున్నాడు ఇండియాలో అంటే వాళ్ళ పిల్లల మీద బతుకున్నాడు. పిల్లలు ఎందుకు అంటున్నారంటే తన ఓల్డ్ ఏజ్లో పిల్లలు సంరక్షిస్తారు అనే ఒక భావంతో. కానీ ఇక్కడ అది ఇష్యూ కాదు. అది ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, ఎప్పుడు చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది. నేను నా భార్య నా పిల్లలు అంతే. నాకేదైనా జరిగితే కుటుంబం రోడ్డు మీద పడడమే, వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ లేరు. సో అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అవసరం. ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మిగతా ఖర్చులు పెట్టుకోండి, పొదుపు వేసుకోండి. ఎవడైతే తన ఇన్కంలో 10% పొదుపు వేస్తాడో వాడు కరోడపతి, ధనవంతుడు అవుతాడు. ఎవడైతే తన 100% ఇన్కంలో ఇంకా 10% మైనస్ చేసి ఖర్చు పెడతాడో వాడు ఎప్పుడు దరిద్రుడే. వాడికి ఎంత ఆదాయం ఉన్నా దరిద్రుడే. అంటాను ఇన్సూరెన్స్ అనేది క్రియేటివ్ ఎస్టేట్. ఓకే సార్, ఇప్పటి వరకు ఎల్ఐసి ఎందుకు తీసుకోవాలి, ఎల్ఐసి పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో బయట కొన్ని నిజంగానే జరుగుతుండే. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు ఒక పాలసీ ఇస్తారు, ఒక లోన్ తీసుకుంటే ఒక పాలసీ ఇస్తారు, బ్యాంక్కి టైంపాస్కి పోయినా ఏదో పాలసీ ఇస్తారు వాళ్ళకి. అంటే ఎంప్లాయీస్కి ఇట్లాంటి టార్గెట్స్ పెడుతుంటారు బ్యాంక్స్ వాళ్ళు. సో ఇది మామూలు వాళ్ళు అయితే వద్దంటారు, కానీ కొంతమంది అమాయక ప్రజలు నిజం అనుకొని పాలసీ తీసుకుంటారు, డబ్బులు కడతారు, లాస్ అవుతారు. ఇట్లాంటి ఎల్ఐసిలో జరుగుతాయి. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ ఇన్సూరెన్స్. ఇంకో ఇంట్లో ఏంటంటే ఎల్ఐసి ఏమన్నట్లు ఏజెంట్స్కి ఇన్ని టార్గెట్స్ ఉంటాయి, ఇట్లా చేయాలి, ఇంతలోపు ఇంత కంప్లీట్ చేయాలని ఏమన్నా పెడతారు. ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అలైడ్ విత్ బ్యాంక్స్ ఆర్ అదర్ అవిగేషన్స్. బట్ ఎల్ఐసి ఈజ్ ఏ ఎల్ఐసి. మాకు ఎటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో సంబంధం ఉండదు. అయితే బ్యాంక్స్తో అలైడ్ లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇవన్నీ ఇండిపెండెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాదు. ఐఆర్డీఏ రూల్ ఫాలో అవుతాయి కాబట్టి ఏదో ఒక కంపెనీతోని వాళ్ళు ఫారిన్ కంపెనీ మన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాయో వాళ్ళకు వాళ్ళ కస్టమర్స్ను ఇన్ఫ్లుయెన్స్డ్ బిజినెస్ చేస్తాయి. వాళ్ళు కంపెనీ దగ్గరికి లోన్ గురించో బ్యాంక్ దగ్గరికి లోన్ గురించో లేదా ఏదైనా అవసరానికో సర్వీస్ గురించో వెళ్ళినప్పుడు నువ్వు పాలసీ చేస్తేనే నీకు ఆ సర్వీస్ ఇస్తాని ఈ మధ్యన చాలా ఎన్ఫోర్స్ చేస్తున్నాయి ప్రైవేట్ కంపెనీస్. కానీ నిజంగా చెప్పాలంటే కస్టమర్ లాస్ అవుతున్నాడు. కస్టమర్కి ఏం నీడ్ ఉన్నదో వాళ్ళకి తెలియదు, కానీ బ్యాంక్ వాడు ఏది అమ్మాలో అది అమ్మేస్తున్నాడు. సో దీన్ని ఐఆర్డీఏ రెగ్యులేటరీ కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళు చాలా పనిష్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళకు. ఇచ్చిన మన ఇండియాలో అది కామన్. సో ఏజెంట్స్కు టార్గెట్ అంటే టార్గెట్ అసలు చాలా చిన్నదండి. ఎల్ఐసికు టార్గెట్ అనేది పెద్దదే ఇష్యూ కాదు, కానీ టార్గెట్ గురించి ఇన్సూరెన్స్ సెక్టర్ రావడం రాంగ్. సో సర్వీస్ చేయాలని కోరిక ఉండాలి, ఎక్కువ కలెక్ట్ చేయాలని ఒక మంచి జిజ్ఞాస ఉన్న వాళ్ళే ఇన్సూరెన్స్ వైపు వస్తే బాగుంటుంది. సర్వీస్ మోటో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సర్వీస్ మోటో లేకపోతే అసలు ఇన్సూరెన్స్లో ఉండడం వేస్ట్. సో ఎల్ఐసిలో మెయిన్గా ఏం చెప్తారంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎస్, ఏజెంట్స్కి నాలెడ్జ్ ఉండాలి, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ ఉండాలి, నీడ్ ఉండాలి. ఓకే, సో లెట్స్ కమ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది వీడియో. ఇప్పుడు ఎల్ఐసిలో ఏజెంట్స్, కస్టమర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. సో ఒక ఏజెంట్ అయినా ఒక కస్టమర్ అయినా ఎల్ఐసిలో ఇలా చేస్తే మీ లైఫ్ బాగుంటుంది, ఇలా చేస్తే మీకు ఎల్ఐసి అట్మోస్ట్ సర్వీస్ ఇస్తుంది అని ఏం చెప్తారు? ఏం చేయాలి ఎల్ఐసిలో ఇలా అని కాదు, కానీ ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో ఏం నీడ్స్ ఉందో ఫైండ్ అవుట్ చేసి మా ఏజెంట్ ప్లాన్ ఇస్తారు వాళ్ళకు. ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపను బాబును అనుకో, పాప అన్నప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయాల్సిందే, బాబు అన్నప్పుడు ఎడ్యుకేషన్, పాప అన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్ అయింది. ఆ పాప బాబు పుట్టినప్పటి నుంచే ఫినాన్షియల్గా తను ప్లాన్ తీసుకుంటే
తనకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎటువంటి డిఫికల్టీ లేకుండా కంటిన్యూ అవుతారు. మ్యారేజ్ కూడా ఈజీగా అవుతుంది. ఈ రోజుల్లో మ్యారేజ్ అనేది పెద్ద టాస్క్. ఆ టాస్క్ను ఒకే రోజు డబ్బులు క్రియేట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇన్సూరెన్స్ అంటే సింపుల్ చెప్పాలంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. అంత లాంగ్ టర్మ్లో ఒక కంపెనీ ఉంటుందని నమ్మకం లేదు. అదే మా కంపెనీ ఖచ్చితంగా ఉంటుందని ఎలా చెప్తున్నా అంటే ఇది ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఇప్పటిదాకా ఉన్నది, ఇప్పటిదాకా మేము ఇస్తున్నాము, ఇక ఫ్యూచర్లో కూడా ఉంటాము. ఇప్పుడు చూస్తుంటే 1999 తర్వాత 2000లో IRDA వచ్చిన తర్వాత చాలా కంపెనీలకు లైసెన్స్ ఇచ్చాము. అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కోటక్ మహీంద్రా కానీ, ఇలాంటి కంపెనీస్ అన్ని కనబడకుండా పోయినాయి. ఇప్పుడు వాళ్ళు అమ్ముకొని పోతున్నారు. చాలామంది ఇండియాలో చాలా పాపులేషన్ ఉంది, ఇన్సూరెన్స్ అంటే చాలా ఈజీగా అమ్ముతారని చాలా ప్రైవేట్ కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది చాలా టాస్క్. అది ఒక LICకి మాత్రమే తెలుసు మన భారతీయుల యొక్క నాడి ఏంటిది, భారతీయుల యొక్క అవసరాలు ఏంటిది, భారతీయుల యొక్క టేస్ట్ ఏంటిది. సో ఆ LICకి తెలుసు కాబట్టి LIC ఇంకా మనుగడలో ఉంది. రోజు 800 కోట్లు వసూలు చేస్తుంది అంటే ఓన్లీ LIC ఇస్ ద బెస్ట్. ఓకే సార్, మీరు చెప్పినట్టు ఒకసారి హిస్టరీ నుంచి వద్దాం. ఇయర్ గుర్తులేదు, అప్పుడు 245 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవి. సో వీళ్ళంతా ఏదో స్కామ్ చేస్తున్నారని గవర్నమెంట్ వన్నింటిని LIC పేరు పెట్టేసింది. అక్కడ నుంచి వదిలేకుండా LIC మేనేజ్మెంట్ కానీ LIC కానీ చాలా మంచి పేరు తెచ్చుకుంది. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ, వాళ్ళ మార్కెటింగ్ ద్వారా కానీ, వాళ్ళ రిక్రూట్మెంట్స్ ద్వారా కానీ, వాళ్ళ ఏజెంట్స్ ద్వారా కానీ. సో LIC దగ్గర 15 lakhs ఏజెంట్స్ ఉండడం మామూలు విషయం కాదు. అండ్ LIC 67% ఇండియాలో మార్కెట్ షేర్ ఉందంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దరిదాపుల్లో కూడా లేదు. సో దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? ఎస్, డెఫినెట్లీ మేము పబ్లిక్ టేస్ట్ బట్టి మేము ఉన్నాం కాబట్టి పబ్లిక్ మొత్తం ఉంటారు 100%. 15 lakhs ఏజెంట్స్ను మేము మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మా నెట్వర్క్ అంతా ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ పాలసీ లేని విలేజ్ లేదు. నాకు నాకు తెలిసి మన ఇండియాలో 5,55,000 విలేజెస్ ఉంటాయి ఇంచుమించు. అరౌండ్ 1000 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో మా సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒక 30 kilometers ఒక ఆఫీస్ ఉంటుంది, 30 kilometers ఒక సర్వీస్కు ఆఫీస్ ఉంటుంది. ప్రతి విలేజ్లో అట్లీస్ట్ 1 ఏజెంట్ ఉంటాడు. ఈ ఏజెంట్ చేసిన పాలసీని ఆ ఏజెంట్ చెయ్యడు అనేది లేదు. ఎవరో ఒకరు సర్వీస్ చేస్తారు కాబట్టి ఏజెంట్తోనే మా LICతోనే అందరు కస్టమర్స్ ఉంటారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఏజెంట్ కావాలనుకుంటున్నా, ఫర్ సపోజ్ ఎవరైనా కావాలనుకుంటున్నా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఇది చేస్తే ఇది అవుతుంది? డెఫినెట్లీ అకార్డింగ్ టు IRDA రూల్స్ ప్రకారం ఏంటంటే అతను ఖచ్చితంగా 25 hours ట్రైనింగ్ తీసుకోవాలి, SS పాస్ అయి ఉండాలి, వెరీ సౌండ్ మైండ్ ఉండాలి, ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టి ఉండకూడదు. ఆ ట్రైనింగ్ తీసుకొని అతను ఒక III ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో అగ్రిగేట్ మార్క్స్ రావాలి. సో అప్పుడు మనము ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇవ్వగలుగుతాం. అంతే. సో లైసెన్స్ ఇచ్చామంటే అతనికి మార్కెట్కి వెళ్ళి కలెక్ట్ చేసేంత కెపాసిటీ వస్తుంది. అసలు ప్రపంచంలో ఒక డెత్ గురించి కావచ్చు, ఒక ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉంది. ఎవరికి కూడా లేదు, దేవుడికి కూడా లేదు. అవసరమైతే నువ్వు చచ్చిపోవాలనడం లేదు. కానీ ఏజెంట్ అంటాడు అన్సర్టెనిటీ జరిగితే ఏంటి, నీకు ఏదైనా అయితే ఏంటిది, నీ కుటుంబం రోడ్డు మీద పడకూడదన్నంత ధైర్యం ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్కు ఆ లైసెన్స్ ఉంటుంది కాబట్టి. సో LIC అది ఇప్పటికి కూడా LIC ఏజెంట్ అంటే ఇంకా ఏ ఫ్యామిలీలో కానీ ఏ వ్యక్తి కానీ ఏమి ఎటువంటి హేట్ చేయడు, ఏమి ఎటువంటి నెగిటివ్ తీసుకోరు. ఓకే, దట్స్ ఆల్ సార్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.